ఆ నింద మహేష్ సార్ వాళ్ళ మీద పడిన విషయం తెలిసి రాజశేఖర్ సార్, నరసింహం సార్ ఉన్న చోటే కూలబడిపోతారు. అమ్మో, అలా జరగకూడదానంది. పోనీ ఇంకెక్కడైనా ఆ విగ్రహాలు పెట్టాడా అంటే ఎక్కడ దాచాడో తెలియట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టినట్టు ఉంది నాకు. పిచ్చే పట్టాలి. అలా ఆనందికి పిచ్చి పడితేనే మన కళ్ళు చల్లబడతాయి. ఏం నాగులు? అంతేగా, లేకపోతే ప్రతిదానిలోనూ తలదూర్చి మనల్నే వెర్రోళ్ళం చేయాలని చూస్తుందా? మనం ఎంత తేలిగ్గా మోసాలు చేస్తూ ఉంటాం. అలాంటిది మన మీదే ఎత్తులకి పై ఎత్తులు వేసి అందరిలోనూ మన పరువు తీయాలని చూస్తుందా? అందుకేకా ఒకేసారి అందర్నీ ఊళ్ళో నుంచి గెండించే పథకం రచించాను. ఈ దెబ్బతో ఆ రాజశేఖర్ కుటుంబం, ఆ నరసింహం కుటుంబం ఊరు వదిలి పారిపోవాలి. ఊరికినే కాదు, దొంగతనం అనే నిందని బోనస్గా మోస్తూ వెళ్ళిపోతారు. ఏంటి మీరు చెప్పేది? శాము, మహేష్ కనిపించట్లేదా? ఎస్ అంకుల్. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళుంటారు? అది వీళ్ళకే తెలియాలి. వాట్ నాన్ సెన్స్! మాకు తెలిస్తే చెప్తాం కదా. ఏమో, మహేష్ని లైన్లో పెట్టడానికి ఇదే మంచి ఛాన్స్ అని మీరే ఎక్కడికైనా పంపించారేమో. మిత్రా, ఏంటమ్మా మాటలు? నేను మా బేబీ నీ కంటికి అంత చీప్గా కనిపిస్తున్నావా? ఏం రాజశేఖర్, నువ్వేం మాట్లాడవేంటి? వాళ్ళిద్దరూ కలిసి బయటికి ఎందుకు వెళ్ళినట్టు? శామ్ రమ్మంటే మహేష్ వెళ్ళుంటాడు అంకుల్. ఎంతసేపు మా బేబీనే అనుమానిస్తున్నారేంటి? ఏ మహేష్ ఏదో మాయ మాటలు చెప్పి శామ్ని బయటికి తీసుకెళ్ళుండొచ్చుగా. ఛాన్సే లేదు. మహేష్ చాలా ఇన్నోసెంట్. అలాంటి పనులు అస్సలు చేయడు. ఎందుకు చేయడు? ఇప్పుడు చేశాడు కదా. అయినా నాకు మహేష్కి పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసి కూడా మీ శామ్ ఎందుకు అలా చేస్తోందంటే? నేను కూడా అదే అంటున్నా. ఒక పక్క నీతో పెళ్లికి రెడీ అయ్యి కంటికి ఏ అమ్మాయి అందంగా కనిపిస్తే ఆ అమ్మాయి వెనక వెళ్ళిపోతాడా? శ్రీలక్ష్మి, ఇంకొకసారి మహేష్ గురించి బ్యాడ్గా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. అంటే ఏంట్రా? మీరు మా బేబీ గురించి ఎన్నైనా మాట్లాడొచ్చు, మీరు నోరు మూసుకుని ఉండాలా? శామ్ బిహేవియర్ చూస్తే ఎవరైనా అలాగే అంటారు. చాలా ఫాస్ట్, ఇంపోర్టెడ్ కదా. చూడమ్మా, అమెరికాలో పెరిగిన మా శామ్ దగ్గర మోరల్ వాల్యూస్ ఉన్నాయి. సో డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ ప్లీజ్. ఏంటండి ప్లీజ్ ప్లీజ్ అంటున్నారు? అసలు ఇదే మన శామ్ని ఏదో చేసి ఇలా రివర్స్ లో వాగుతుందని నా డౌట్. దీన్ని ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి. నేను చెప్పింది నిజమే కదా. ఆగండి. మీలో మీరు గొడవ పడ్డం వల్ల వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేస్తారా? శ్రీలక్ష్మి, ఈ లోపు వాళ్ళు వచ్చేస్తారు కదా. ఎక్కడికి వెళ్ళారో వాళ్ళు వచ్చాక చెప్తారు. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. నా కూతురు రాని దీని సంగతి చెప్తాను. ఎరా, ఊళ్ళో అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుందిగా? మొత్తం మీరు చెప్పినట్టే చేశామయ్యా, అలాగే జరుగుతుంది. ఊరంతా విగ్రహాల కోసం వెతుకుతుందయ్యా. మంచిది. ఆ మాత్రం ప్రచారం ఉంటేనే రభస బాగా జరుగుతుంది. సరే, మీరు వెంటనే విగ్రహాలున్న చోటుకి వెళ్ళి. అలాగే. రేయ్, వెళ్ళడం అంటే మీరు మాత్రమే ఊపుకుంటూ వెళ్ళడం కాదురా, గుంపులుగా తీసుకొని వెళ్ళండి. అలాగే అయ్యా. వెళ్ళాక మీ సత్తా ఏంటో చూపించండి. అలాగేనయ్యా. మరి మీరు? నేను వెంటనే వస్తే ఇదంతా నా సినిమా అని వాళ్ళకి అనుమానం వస్తుంది. కాబట్టి ముందు మీరు వెళ్ళి ఆట మొదలు పెట్టండి. నేను మధ్యలో వచ్చి అందుకుంటాను. మీరు ఎలా అంటే అలాగేనయ్యా. ఆ ఆనంది వచ్చేలోపు అంతా జరిగిపోవాలి. మీ తాటతో పాటు నా వద్దులే, చెప్పుకుంటే పరువు పోద్ది. సరే, మీరు వెళ్ళి మీ పని కానివ్వండి. అలాగే అయ్యా. జాగ్రత్త, ఎక్కడా తేడా రాకూడదు. వస్తే డబ్బులు ఇవ్వరా అయ్యా?
కాదు, ఆ డబ్బు తీసుకోవడానికి మీరుండరు. జాగ్రత్త, వెళ్ళండి. ఆనంది, ఈ రాత్రితో పీడ విరగడవుతుంది.